రాజ్యాంగ స్ఫూర్తితోని పనిచేస్తున్న చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా పనిచేయడమే హైడ్రా ధైర్యం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక ప్రకటన. ఆర్టికల్ 2148A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కాపాడుతున్నాం. హైడ్రా 2 ఏళ్లలో కాపాడిన ఆస్తుల విలువ 1.50 లక్షల కోట్ల రూపాయలు. విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించాం. 6 చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బడాబాబులు ఆక్రమించిన 100 చెరువులు, పార్కులను స్వాధీనం చేసుకున్నాం. 1000 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాం. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా పనిచేయడమే హైడ్రా ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. లోతుగుంట భూములపై సంచలన వ్యాఖ్యలు. లోతుగుంట భూముల విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు భూమిని కొట్టేయాలని ప్రయత్నం. శాంతా శ్రీరామ్ రియల్ ఎస్టేట్ సంస్థపై హైడ్రా కమిషనర్ సంచలన ఆరోపణలు. పర్మిషన్లు లేకుండా 2,500 ఏళ్ల నాటి హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేశారని ఆరోపణ. 100 చెట్లను అనుమతులు లేకుండా ధ్వంసం చేశారని వ్యాఖ్యలు. సేవ్ ద రాక్ సొసైటీ, పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి. ప్రభుత్వానికి చెందిన 120 ఎకరాల భూమిలోకి బిల్డర్ ఆక్రమణలకు వచ్చారని ఆరోపణ. తనపై కంటెంప్ట్ కేసు వేయించారని ఏవి రంగనాథ్ వ్యాఖ్యలు. తనపై ఉన్న 63 కంటెంప్ట్ కేసులపై ఏవి రంగనాథ్ క్లారిటీ. నా మీద 63 కంటెంప్ట్ కేసులున్నాయి. ఆ కేసులు వేసింది బడా భూ కబ్జాదారులేనని ఆరోపణ. చెరువులు, ప్రభుత్వ భూములు, సామాన్యుల ప్లాట్ల పరిరక్షణలో అడ్డుపడడమే నా తప్ప. బతుకమ్మ కుంటను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకున్నాం. లోతుకుంటలో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అడ్డుగా నిలిచాం. సామాన్యుల ప్లాట్లను కబ్జా చేసి కాంప్లెక్స్లు నిర్మించాలనుకున్న వారిని అడ్డుకున్నాం. సింగరేణి కార్మికుల వేలాది ప్లాట్లను కాపాడేందుకు పోరాటం. క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ ప్రభుత్వ భూములు, సామాన్యుల ప్లాట్లను ఆక్రమించిన వారిపై చర్యలు. హైడ్రా కమిషనర్ స్ట్రాంగ్ కౌంటర్. వీరందరికీ నేను అడ్డుపడటమే నేను చేసిన తప్ప. 63 కంటెంప్ట్ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటా. న్యాయస్థానాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా 100% ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తా. గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ ప్రభుత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా.